మొంతా తుఫాను అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొలకాని రాజు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ మొంతా తుఫాను వల్ల అకాల వర్షాలకు జమ్మికుంట పట్టణంలోని ఆబాది, జమ్మికుంట, కేశవాపురం, ధర్మారం, రామన్నపల్లి పరిసర గ్రామాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు నీట మునిగి రైతులకు భారీ నష్టం వాటిల్లిందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరాకు 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తడిసిన వరి ధాన్యాన్ని తాలు, తేమ లేకుండా కొనుగోలు చేయాలని, వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నష్టపోయిన రైతులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన వడ్ల ధాన్యాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు కొలకాని రాజు ఆధ్వర్యంలో జమ్మికుంట తహసీల్దార్ నల్లా వెంకటరెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బచ్చు శివకుమార్, అప్పం మధు, కైలాసకోటి గణేష్, ఇటికాల స్వరూప, బూరుగుపల్లి రాము, యాంసాని సమ్మయ్య, శ్రీవర్తి నా ప్రవీణ్, రోషన్, కొండపర్తి ప్రవీణ్, పొనగంటి రవి, అప్పళ్ళ రవీందర్, ముకుంద సుధాకర్, ఉడుగుల మహేందర్, బొజ్జ శరత్, ఆకుల పోచయ్య, ఆకుల తిరుపతి, మ్యాథరి శంకర్, సిరియాల విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కానీ ఎవరు ఫీల్డ్ మీద తీసుకున్న ప్రతి ఒక్కరికి పంటల బీమా వస్తుంది. ఇక్కడ సమస్య ఏమవుతుంది అంటే మీరు పెట్టేటప్పుడు లోన్ ఎక్కువ రావాలని మీరు వేసిన పంటకు బీమాకు సంబంధం లేకుండా తీసుకుంటున్నారు. గత 3 రోజుల కిందట కురిసిన అకాల భారీ వర్షానికి జమ్మికుంట పట్టణంలోని కేశపూర్ కానీ, ఆబాద్, జమ్మికుంట, మోతుగూడెం, రావన్నపల్లి మరియు జమ్మికుంట మండలంలోని పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా వరి పంట పూత దశకు వచ్చిన దశలో పత్తి పంట ఇప్పుడు ఏరే సీజన్ పత్తి కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. వరి పొలాలు మొత్తం కింద పడిపోయి రైతులు మొత్తం నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న పంటని కానీ తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా తేమ శాతం అని చెప్పి రైతులు వేధించకుండా తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజనని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, దీనిపైన ఏఓ గారు కానీ ఏఈఓలు కానీ రైతులకు అవగాహన కల్పించి ఫసల్ బీమా యోజన చేసుకుంటే ఇలా రైతులకి ఎకరానికి 30,000 నుండి 40,000 రూపాయలు వచ్చేది ఉండే. దీన్ని అధికారుల నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. ఖచ్చితంగా రైతుల పక్షాన మేము ఒకవేళ నష్టపరిహారం చెల్లించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటాలు చేస్తాం. సంవత్సరం మొదలుకొని రైతులు పంట వేసినాక మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా నిరంతరం వర్షాలతోటే సతమవుతున్న రైతాంగం పెట్టుబడి నష్టపోయినప్పటికీ కూడా మన కురిసిన భారీ అకాల వర్షాల వల్ల నోటికి వచ్చిన పంటలు కూడా చేతికి అందకుండా పత్తి కావచ్చు, వరి కావచ్చు ఖరాబ్ కావడం, వీటిని రైతులు అయితే రైతాంగ అధికారం ఉందో అధికారులు నిర్లక్ష్యంతో సర్వే చేయకుండా పేపర్ మీద రాసి ప్రకటించడం జరుగుతుంది. తక్షణమే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతుకు ఎకరాన 30,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎంపికైనటువంటి ప్రమాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచం అంతా కూడా దేశ ప్రజలందరూ కూడా ఒక దేశ సైన్యాన్ని వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని కొనియాడుతుంటే ఆపరేషన్ సింధూర్ పేరు మీద పహల్గామ్లో అమాయకులైనటువంటి 26 మంది హిందువుల మీద మతం ఏరి కోరి వాళ్ళందరూ కూడా ఊచకోతకు వస్తే ఈ యొక్క దేశ ప్రధాని దృఢ సంకల్పంతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరు మీద దేశ సైన్యానికి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాల మీద, అదేవిధంగా వారు మళ్ళీ దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క వైమానిక స్థావరాల మీద, వాళ్ళ వైమానిక శక్తి మీద దాడులు చేసి వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చి వాళ్ళు యుద్ధాన్ని విరమింపజేసుకున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ దేశం ఉంటే ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి వాళ్ళ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కేవలం ఎన్నికలే కావాలి,
కొద్దిమంది సంతుష్టీకరణ చేసుడే కావాలి తప్ప ఈ యొక్క దేశం పట్ల గౌరవం కానీ ఈ యొక్క సైనికుల పట్ల గౌరవం కానీ లేని విధంగా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ గతంలో వివరించారు. నిన్నటికి నిన్న ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పట్ల అనుచితంగా వివరించినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు జమ్మికుంట పట్టణంలో కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది.